గురువుగారు అలాగే ఏంటంటే ఇంట్లో కొన్ని విగ్రహ బొమ్మలు పెట్టుకోకూడదు అనేసని అంటారు. కొన్ని విగ్రహ బొమ్మలు పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి కలిసొస్తుంది అనేసి కూడా చెప్తూ ఉంటారు కదా గురువుగారు. అలా మనం ఇంట్లో ఎటువంటి విగ్రహాలను పెట్టుకోవాలి? ఎటువంటి విగ్రహాలను పెట్టుకోకూడదంటారు? ఇక్కడ విగ్రహాలు అంటే ఏ సైజులో పెట్టుకోవాలి అనేది కూడా ఉంటుంది. ఒకవేళ విగ్రహం పెట్టుకోవాలి అంటే మొట్టమొదటగా లెక్కేసుకోవాలి. ముందు ఎటువంటి విగ్రహాలు పెట్టుకోకూడదు, ఎటువంటి విగ్రహాలు పెట్టుకోవచ్చు అన్న విషయానికి వస్తే ఏ దేవతా విగ్రహాన్ని పెట్టుకున్నా ఒకటే. ఏకం సత్ విప్రా బహుదా భవంతి అని ఒకే దేవుడు అన్ని రూపాల్లో కొలువై ఉన్నాడు. కాబట్టి ఏ విగ్రహం అయినా ఒకే పరమాత్మ. ఒక్క దేవుడే అనేక రూపాలుగా మనకు అవతరించి ఉన్నాడు. కాబట్టి ఏ విగ్రహం అయినా ఒకటే పరమాత్మ స్వరూపంగా చెప్పబడుతూ ఉంది. కాబట్టి ఏ విగ్రహం పెట్టుకున్నా ఇబ్బంది లేదు. కానీ పూజించే విధానం వేరే ఉంది కాబట్టి దాన్ని కాస్త జాగ్రత్తగా, నియమబద్ధంగా, శాస్త్రబద్ధంగా పూజించాలి. ఇది ఒక పద్ధతి. ఇక విగ్రహాన్ని ఏ సైజులో పెట్టుకోవాలి అంటే ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఉదాహరణకి తండ్రి ఉన్నాడు, మన తండ్రిని లెక్కేసుకోవాలి. నేను ఇంటికి పెద్ద కొడుకుని, నాదే లెక్క, మా నాన్న నుంచి నేను ఇంట్లోంచి విడిపోయాను, నేను వేరే కాపురం పెట్టాను, మా నాన్న వాళ్ళు వేరే దగ్గర ఉంటారు అని లెక్కేసుకొని నేను ఇంటికి నేనే యజమానిగా అంటే లేదు. నువ్వు వేరే కాపురం పెట్టినా నీ ఇంటి యజమాని మీ నానే. కాబట్టి ఆ తండ్రి బొటన వేలు ఇలా పెడితే ఇక్కడి నుంచి లెక్కేసుకుంటే ఇంత సైజు ఆ తండ్రిది, ఇంటి యజమాని తండ్రి. ఈ సైజు మించి ఉండొద్దు, ఇంకా ఇది మించకూడదు, ఇలా ఉండాలి. ఇంత విగ్రహం మాత్రమే ఉండాలి. ఒకటి. ఒకవేళ తండ్రి లేడు, గతించిపోయినారు, తల్లి ఉంటుంది, తల్లి బొటన వేలు తీసుకోవాలి. తల్లిదండ్రులు ఇద్దరు లేరు, అప్పుడు నీ బొటన వేలు తీసుకోవాలి. ఇది రూల్. తండ్రి ఉంటే నువ్వు వేరే కాపురం పెట్టినా, నువ్వు అమెరికాలో ఉన్నా, ఆఫ్రికాలో ఉన్నా, ఇండియాలో ఉన్నా, నువ్వు ఎక్కడున్నా సరే తండ్రిదే ప్రిఫరెన్స్. ఆయనే ఇంటి యజమాని, ఆయనే ఇంటికి పెద్ద, ఆయన బొటన వేలే తీసుకోవాలి. తండ్రి గతించాడు, తల్లి బ్రతికే ఉంది, తల్లిది తీసుకోవాలి. లేదు ఇద్దరూ లేరు, నేనే పెద్దవాడిని అంటే మంది తీసుకోవాలి. ఇద్దరు అన్నదమ్ములం, మేము ముగ్గురు నలుగురు అన్నదమ్ములం అంటే ఇంటి యజమాని అప్పుడు ఎవరైతే పెద్దవాడు, పెద్ద కొడుకు ఎవరైతే, ఒక తండ్రికి నలుగురు కొడుకులు, చిన్నవాడికి నాలుగో వాడికి ఈ సందేహం వచ్చింది. ఇంటి పెద్ద అన్నయ్య ఉన్నాడు కదా, ఈ చిన్న తమ్ముడికి పెద్ద అన్నయ్య ఉన్నాడు కదా, అంటే ఇంటి యజమాని అవుతారు ఎప్పుడైనా గుర్తుపెట్టుకో. ఎవరికి వాళ్ళు విడిపోయినా సరే, కొట్లాడుకోండి, ఏమన్నా చేసుకోండి, ఎట్లా విడిపోయినా ఇంటి యజమాని వాడే అవుతాడు. ఇంటి మొత్తానికి పెద్దవాడు వాడే అవుతాడు. ఇంటి కార్యం ఏదున్నా ముందు ఆయన చేతి నుంచే జరిపించాలి. ఇది రూల్. ఆయన బొటన వేలు సైజు మాత్రమే తీసుకోవాలి. పెద్ద కొడుకు తండ్రితో సమానం, వదిన తల్లితో సమానం. ఇది మనకున్నటువంటి రూల్, అంతే. ఇంకా దాన్ని మార్చేదే లేదు, పద్ధతి. కాబట్టి పెద్దన్నయ్య ఎవడైతే ఉన్నారో ఆయన యొక్క బొటన వేలు సైజు ఇంట్లో విగ్రహాన్ని తెచ్చుకోవాలి. విడిపోయాము, ఆయనతో మాకు సంబంధాలు, ఆస్తులన్నీ పంచుకున్నాం, ఈ లెక్కలన్నీ ఏంటంటే తాత్కాలికంగా నీ యొక్క అవసరాలకు మాత్రమే. నీ ఆధ్యాత్మిక పరానికి వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెద్దవాళ్ళే ముఖ్యము. అది ఆ విధంగా తీసుకొని ఆ సైజులో ఉన్నటువంటి విగ్రహాన్ని, ఏ దేవతా విగ్రహం అయినా సరే ఇంట్లో పెట్టుకోవచ్చు. పూజా గదిలో చక్కగా దానికి చేయవలసిన పరిచర్యలన్నీ చేసుకోవచ్చు. అభిషేకం, రోజు అభిషేకం, శివలింగం అయితే రోజు అభిషేకం చేయవలసిందే, ఎట్టి పరిస్థితుల్లో చేయాలి. ఒకవేళ ఊరు అటు వెళ్తే కొంతమంది బియ్యంలో పెడతారు, కొంతమంది నీళ్ళల్లో పెడతారు ఆ శివలింగాన్ని. అలా పెట్టి వెళ్ళాలి. విగ్రహాలైనా అంతే పెట్టి వెళ్ళాలి, బియ్యంలో పెట్టి వెళ్ళొచ్చు. మనం 4 రోజులు ఊరెళ్ళాము, ఇంటికి దీపం పెట్టేది లేదు, ఎవరు లేరు, తాళం వేసుకొని వెళ్ళిపోతున్నాము అన్నప్పుడు దాన్ని బియ్యంలో పెట్టి వెళ్ళొచ్చు. ఇంటికి సృష్టి వస్తుంది, మహిళలు పురుళ్ళు వస్తూ ఉంటాయి. అటువంటి సమయంలో కూడా ఎవరితో అయినా మనకు ముందే, రేపు డెలివరీలు ఈ మధ్య ఏంటంటే రేపు మనకు ఆపరేషన్ చేస్తున్నారు అంటే ముందే తెలుస్తుంది కదా. ఈరోజు దాన్ని శుభ్రపరిచి బొట్టు పెట్టుకొని బియ్యంలో పెట్టుకొని ఆపరేషన్ చేసుకొని డెలివరీ చేసుకొని సృష్టి 4 రోజులు పురుడు అయిపోయిన తర్వాత, 11 రోజులు పురుడు అయిపోయిన తర్వాత మనము మళ్ళీ దాన్ని తీసి శుభ్రం చేసుకొని చేసుకుంటాం, పూజలు చేసుకుంటాం. మహిళ వచ్చింది, సృష్టి వచ్చింది, మహిళ వచ్చినప్పుడు తెలియదు మనకి,
తర్వాత తెలిసిందనుకో, ఎవరితో అయినా సరే దాన్ని బియ్యంలో పెట్టించి నమస్కారం చేయాలి. అదంతా అయిన తర్వాత మళ్ళీ దాన్ని శుభ్రపరిచి దానికి నివేదన చేసుకుని చేయాలి. ఊరు వెళ్తున్నా ఇదే పరిస్థితి. ఈ విధంగా ఆ విగ్రహారాధనకి చేసుకోవాలి. ధూపదీప నైవేద్యాలు పెట్టుకుంటూ దాన్ని ప్రతిరోజు ఆరాధనలో చేసుకుంటూ ఉన్నట్లయితే ఏ దోషాలు ఉండవు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.